తెలుగు సినిమా చరిత్రలో ఎంతమందో లెజెండరీ నటులు ఉన్నారు. ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఇక కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇప్పుడు చాలా వరకు కామెడీని హీరోలు చేస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్స్ ఉండేవి. ఎంతమంది కమెడియన్స్ తన నటనతో నవ్వులు పూయించేవారు. వారిలో దివంగత నటుడు పద్మనాభం కూడా ఒకరు. పద్మనాభం చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన తన కెరీర్ను రంగస్థల నటుడిగా ప్రారంభించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. 1950లలో సినిమాలో నటించడం మొదలుపెట్టారు. ఆయన మొదటి సినిమా 'షావుకారు'లో చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'పాతాళ భైరవి', 'మాయాబజార్', 'గుండమ్మ కథ' వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. పద్మనాభం తనదైన హాస్య శైలి, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఆయన హాస్యంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. 'మిస్ అమ్మ', 'అప్పు చేసి పప్పుకూడు' వంటి సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం అని చెప్పాలి. రవితేజ, భద్ర, ప్రభాస్ 'చక్రం' సినిమాలో ఆయన కనిపించి మెప్పించారు. పద్మనాభం 2010 ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తెలుగు సినిమా రంగంలో తీరని లోటు అనే చెప్పాలి. అయితే లెజెండరీ కమెడియన్ పద్మనాభం కొడుకు తెలుగులో కమెడియన్ గా రాణిస్తున్నాడని మీకు తెలుసా? ఆయన ఎవరో కాదు, ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించిన తిరుపతి ప్రకాష్. ఈ కమెడియన్ చాలా సినిమాల్లో తన కామెడీతో మెప్పించాడు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలను కనిపించి మెప్పించారు. పద్మనాభం తిరుపతి ప్రకాష్ కు పెద్దనాన్న అవుతారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. సినిమాల్లోకి రావడానికి తన పెదనాన్న పద్మనాభం సపోర్ట్ చేశారని తెలిపారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలీ తనకు సపోర్ట్ చేశారని తెలిపారు తిరుపతి ప్రకాష్. ఈ కమెడియన్ ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.